ఐఎస్ఐఎస్ అనేటటువంటిది ప్రపంచానికి ప్రమాదకరం. దీని గురించి ఇప్పుడు ఏదైతే సిరియాలో ప్రభుత్వం మారినప్పటి నుంచి దాని గురించి చర్చించుకుంటాం. కానీ ఐఎస్ఐఎస్ అనేటటువంటిది కానీ అల్ఖైదా కానీ ఇవన్నీ కూడా అమెరికా కిరాయి కుక్కలు. అమెరికా ఏం చేస్తుందంటే తను నేరుగా యుద్ధం చేయకుండా పరోక్షంగా, లైక్ పాకిస్తాన్ కనుక డైరెక్ట్గా భారత్తో యుద్ధం చేసి ఓడిపోయింది కాబట్టి దాన్ని కౌంటర్ చేసుకోవడం కోసం ఏం చేస్తుంది, లష్కర్ ఎ తోయిబాలు, జైషే మహమ్మద్లు ఇట్లాంటి తీవ్రవాద సంస్థను సృష్టించి తన దేశానికి సంబంధించినటువంటి నిఘా విభాగమైనటువంటి ఐఎస్ఐ ద్వారా వీళ్ళందరినీ పుట్టించి పెంచి పోషించి కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, ఈ దేశంలోకి బంగ్లాదేశ్లో నుండి, నేపాల్లో నుండి, భూటాన్లోనూ చొరబాటు చేయించి తద్వారా ఈ ప్రాంతంలో చేర్చి ఆ తర్వాత ఉత్పాతాలు ఎట్లా చేస్తుంటుందో అట్లాగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది అమెరికా. గతంలో బాగా పెంచి పోషించింది. భారత్కి వ్యతిరేకంగా కాశ్మీరీ తీవ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తే ఆ పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి పెంచి పోషించింది అమెరికా. తాలిబాన్లకు కూడా పెంచి పోషించింది అమెరికా. అయితే అలా పెంచి పోషించినటువంటి అలాంటి తీవ్రవాద కుక్కలు చివరికి తన దేశంలో బిన్ లాడెన్ ఆధ్వర్యంలో దాడి చేసి ట్విన్ టవర్స్ కూల్చిన తర్వాత తీవ్రవాదం మీద కంట్రోలింగ్ మెకానిజం అనేది ప్రారంభించింది. ఇప్పటికి కూడా ఐఎస్ఐఎస్ని తెర వెనక నుంచి నడిపిస్తున్నది అమెరికానే అన్నటువంటిది ప్రధానంగా వినబడేటటువంటి మాట. అయితే ట్రంప్ ఇట్లాంటి వాటికి యాక్సెప్ట్ చేయడు. రష్యా మీద యుద్ధం అంటే మనమే చేద్దాం కానీ మధ్యలో ఐఎస్ఐఎస్ ఎందుకు అంటాడు. అట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు ఇప్పుడు వచ్చాడు కాబట్టి కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే కనుక ఈ సోరోస్ లేదంటే డీప్ స్టేట్ టీం కనుక నడిపిస్తే ఐఎస్ఐఎస్ లాంటిది ప్రపంచానికి ఎప్పటికీ ప్రమాదమే.